ప్రకృతి మనందరి కన్నతల్లండి. అది ఈ జబ్బులన్నింటినీ సులభంగా తగ్గించుకునేటువంటి అనేక మార్గాల్ని మన చుట్టూ ఉంచింది. ఆటిని తెలుసుకోగలిగితే మందుల నుంచి, ఆపరేషన్ల నుంచి, వేల రూపాయల, లక్షల రూపాయల ఖర్చుల నుంచి మనం బయటపడగలం కదా! అలాంటి మార్గాన్ని ఈ పుల్లకండం టవర్స్‌లో మన ఖమ్మం టౌన్‌లో, మన కమాన్ బజార్‌లో ఉన్న పుల్లకండం టవర్స్‌లో ప్రతి నెల మొదటి ఆదివారం ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి దివ్య ఔషధాలేమిటి, ఏ జబ్బుని ఎలా ఇంట్లోనే సులభంగా తగ్గించుకోవచ్చు అనే దాని మీద సిద్ధార్థ యోగ విద్యాలయం ఆధ్వర్యంలో ఈ అంశాలన్నింటినీ ఇల్లు ఆసుపత్రిగా మార్చుకోవడాన్ని, వంటగదిని మందుల షాపుగా మార్చుకోవడాన్ని సులువుగా మనందరికీ నేర్పడం కోసం ఒక మంచి ఆరోగ్య యజ్ఞం అనేది ప్రారంభమైంది. దీనికి మీరందరూ హాజరై ఉపయోగించుకోగలిగితే మీరు ఎంత పెద్దదో అనుకుంటున్న జబ్బు అది పెద్దది కాదండి, చాలా చిన్నదే. ఈజీగా మీరు బయటపడతారు. దీన్ని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఇంట్రడక్టరీ క్లాస్గా ఇప్పుడు పెట్టాము. ప్రతి నెల మొదటి ఆదివారం నాడు ఇక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అటెండ్ అయితే మన జబ్బుల గురించి మనం తెలుసుకోవడానికి కూడా ముందు అవకాశం ఉందండి. తెలుసుకున్న తర్వాత దాన్ని ఎలా ఆచరిస్తే బాగుంటుంది, తగ్గించుకోవడానికి మనకు ఉన్నటువంటి మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. మన జీవశైలి ఎలా ఉంటే బాగుంటుంది, మనకు ఏ రకంగా డిసీజెస్ రాకుండా మనం ఏ రకంగా మన జీవన విధానాన్ని నడపాలి అనే విధానం మీద ఈ రోజున డాక్టర్ రామచంద్ర గారు చాలా క్లియర్గా మనకి చెప్పడం జరిగింది. మనం పాటించినట్లయితే రాబోయే రోజుల్లో మనకి ఈ రోజున బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద డిసీజెస్ను కూడా రాకుండా మన యొక్క జీవనశైలిని మార్చుకున్నట్లయితే బాగుంటుందని చెప్పి తెలియజేశారు. ఇది అందరికి కూడా, ప్రజలందరూ కూడా ఏదైతే డాక్టర్ రామచంద్ర గారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉందో అది పాటించినట్లయితే మన ఆరోగ్యాలు బాగుంటాయి. నగరంలో ఉన్నటువంటి యోగా సెంటర్స్ అందరం కలిపి పుల్లంకండ టవర్స్లో పివి శ్రీరాములు అడ్వకేట్ గారి బిల్డింగ్లో ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వంటిల్లే వైద్యశాల, ఆహారమే ఔషధం, అమ్మే డాక్టర్ అనేటువంటి ప్రకృతి ప్రేమికులు డాక్టర్ కేవై రామచంద్రరావు, పద్మ గారు సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కనుక ఖమ్మం ప్రజలందరూ కూడా, ఆరోగ్యాభిలాషులందరూ కూడా తమ ఆరోగ్యాన్ని తమ చేతుల్లోనే ఉంది. మన ఆరోగ్యాన్ని మనం ఇళ్ళే ఆరోగ్యశాలగా నిర్మించడానికి మీరందరూ భాగస్వాములు కావాలని, ఆ విధంగా ఆరోగ్య ఉద్యమంలో మీరందరూ రావాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.